సమాజానికి ఉండడం జరుగుతుంది. మనందరికేమో చేయాల్సిన దానికంటే మేము చాలా ఎక్కువ పని చేస్తున్నాం. అవసరానికి మించి కుటుంబ సభ్యులను వదులుకొని కూడా బాధ్యతలు నెరవేర్చిన సమాజం నుంచి మనకు రావాల్సినంత గౌరవం గుర్తింపు రావడం లేదని చెప్పి మనందరం భావిస్తుంటాం, అనుకుంటుంటాం. అదే సందర్భంలో భారత రాజ్యాంగంలోని ఐపీసీ నిన్న మొన్న ఆ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు మీ 302 సెక్షన్ మారిపోయింది, ఐపీసీ అనే విధానం మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం సమూలమైన మార్పులు తీసుకొచ్చి చట్టాలను పలికే విధానము, రాసే సెక్షన్లను కూడా మార్చడం జరిగింది. సరే, కేంద్ర ప్రభుత్వానికి మార్చడానికి రాజకీయపరమైన కారణాలు ఉండొచ్చు, లేదా చట్టాలను సరళతరం చేసి అధికారులకు అవగాహన కల్పించడానికి అయి ఉండొచ్చు. ఏది ఏమైనా మారిన చట్టాలను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధికారులకు. ఈ అంశాన్ని మీతో పంచుకొని మారిన విధానాలలో కూడా మీరు రాణించాలనేది నా ఆలోచన. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి ఆయా కాలమాన పరిస్థితుల ప్రకారం వివిధ శాఖలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అది సిబిసిఐడి కావచ్చు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఆక్టోపస్ కావచ్చు, గ్రేహాండ్స్ కావచ్చు, ఎస్ఐబి కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్స్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండకు వస్తే టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఎస్ఓటి కావచ్చు, ఇట్లాంటివి సమాజం నుంచి మీకు వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి శాఖలో ప్రత్యేక నిపుణులు లేదా వెల్ ట్రైన్డ్ లేకపోతే ప్రత్యేకమైన శిక్షణ కలిగిన అధికారులను నియమించడం ద్వారా సమాజం నుంచి వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి వివిధ విభాగాలను పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. ఈరోజు ఈ దేశంలో ఎక్కడ తీవ్రవాదుల కదలిక ఉన్నా, ఎక్కడ బాంబ్ బ్లాస్టులు జరిగినా, ఎక్కడ ఎలాంటి దాడులు జరిగినా కేంద్ర హోంశాఖ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ సిబ్బంది మన రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఐబి డిపార్ట్మెంట్నే సమాచారం కోసం అడుగుతుంటారు.